సార్ మీరు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చాయి సార్. పోయినాక మా బతుక ఎండిపోయింది సార్. వచ్చినప్పటి నుంచి మాకు సంతోషం ఉండే సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిందో గజ దొంగ అప్పటి నుంచి మాకు చుక్క నీళ్లు లేదు. ఈ ధర్మపురం గడ్డ మీద ఒక చుక్క ఎక్కడన్నా నీళ్ళు అవపడుతుందా సార్? మీకు తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లా ఆనందంగా ఉండే. 300 ఎకరాలు భూమి, ఇక్కడ 300 ఎకరాలు పొలాలు, అంత మంచిగా చల్లగా ఉండేది. జరగాలి సార్ మీరు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చాయి సార్. పోయినాక మా బతుక ఎండిపోయింది సార్. వచ్చినప్పటి నుంచి మాకు సంతోషం ఉండే సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిందో గజ దొంగ అప్పటి నుంచి మాకు చుక్క నీళ్లు లేదు. ఈ ధర్మపురం గడ్డ మీద ఒక చుక్క ఎక్కడన్నా నీళ్ళు అవపడుతుందా సార్? మీకు తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లా ఆనందంగా ఉండే. 300 ఎకరాలు భూమి, ఇక్కడ 300 ఎకరాలు పొలాలు, అంత మంచిగా చల్లగా ఉండేది. జరగాలి సార్ మీరు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చాయి సార్. పోయినాక మా బతుక ఎండిపోయింది సార్. వచ్చినప్పటి నుంచి మాకు సంతోషం ఉండే సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిందో గజ దొంగ అప్పటి నుంచి మాకు చుక్క నీళ్లు లేదు. ఈ ధర్మపురం గడ్డ మీద ఒక చుక్క ఎక్కడన్నా నీళ్ళు అవపడుతుందా సార్? మీకు తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లా ఆనందంగా ఉండే. 300 ఎకరాలు భూమి, ఇక్కడ 300 ఎకరాలు పొలాలు, అంత మంచిగా చల్లగా ఉండేది. జరగాలి సార్ మీరు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చాయి సార్. పోయినాక మా బతుక ఎండిపోయింది సార్. వచ్చినప్పటి నుంచి మాకు సంతోషం ఉండే సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిందో గజ దొంగ అప్పటి నుంచి మాకు చుక్క నీళ్లు లేదు. ఈ ధర్మపురం గడ్డ మీద ఒక చుక్క ఎక్కడన్నా నీళ్ళు అవపడుతుందా సార్? మీకు తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లా ఆనందంగా ఉండే. 300 ఎకరాలు భూమి, ఇక్కడ 300 ఎకరాలు పొలాలు, అంత మంచిగా చల్లగా ఉండేది. జరగాలి సార్ మీరు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చాయి సార్. పోయినాక మా బతుక ఎండిపోయింది సార్. వచ్చినప్పటి నుంచి మాకు సంతోషం ఉండే సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిందో గజ దొంగ అప్పటి నుంచి మాకు చుక్క నీళ్లు లేదు. ఈ ధర్మపురం గడ్డ మీద ఒక చుక్క ఎక్కడన్నా నీళ్ళు అవపడుతుందా సార్? మీకు తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లా ఆనందంగా ఉండే. 300 ఎకరాలు భూమి, ఇక్కడ 300 ఎకరాలు పొలాలు, అంత మంచిగా చల్లగా ఉండేది. జరగాలి